రేవంత్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మళ్ళా మీడియాలో కథనాలు ప్రెస్ మీట్లు అన్ని వస్తున్నాయి. సో ఈ విషయంలో కొండా మురళి కూడా నిన్న మాట్లాడారు మీడియాతో. నా బిడ్డ ప్లాన్ ఏ మాట్లాడింది, ఆమె ప్లాన్ బి నాకు తెలియదు అని ఎవరు చెప్తుర్రు? కొండా మురళి. మేం కాంగ్రెస్ ని వీడేది లేదు. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సీఎం కు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భట్టి ఉత్తమ్ తో వేర్వేరుగా ఇరువురు నేతలు భేటీ. రాత్రి బెంగళూరులో ఖర్గేతో భట్టి చర్చలు. మంత్రి కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని ఆమె భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కోరినట్లు తెలిసింది. సో ఇది కన్ఫర్మేషన్ లేదు, కోరినట్లు తెలిసింది అని ఈనాడులో వేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కోరినట్లు తెలిసింది. బుధవారం ఆయన ప్రజాభవన్ లో వారిని కలిశారు. అదే సందర్భంలో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వీరితో భేటీ అయ్యారు. అయితే బిల్లుల కోసమే తాను భట్టిలో సమావేశమయ్యానని ఆయన మీడియాతో చెప్పారు. ఇది ఇలా ఉండగా బుధవారం రాత్రి బెంగళూరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భట్టి విక్రమార్క సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కొండా సురేఖ పార్టీ నియమావళిని ఉల్లంఘించినందున ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఈ నెల 25న పిసిసిగా నివేదించిన విషయం తెలిసిందే. సో ఇలా నడుస్తుంది విషయం. కొండా సురేఖ విషయం రోజు రోజుకి టర్నింగ్ పాయింట్. ఏదేమైనా కొండా సురేఖ గారిని ఈ పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, ఆమె మంత్రి పదవి తొలగిస్తారా అనే క్వశ్చన్ కి సమాధానం అయితే రాలేదు. సో ఒక బీసీ బిడ్డ మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి. మళ్ళీ నిజంగా పిసిసికి ఏఐసిసికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ని పవర్స్ ఉన్నాయా? ఏఐసిసి పక్కన పెడితే పిసిసి అండ్ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ మంత్రి పదవి తొలగించే శక్తులు రాష్ట్రానికి ఉన్నాయా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.